మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అవును కదా సార్, అది పాత పద్ధతులు కొన్ని ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే రాత్రే మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి ఉల్లిపాయ ముక్కేసి తినమని చెప్తున్నారు. హైలీ చాలా బాగుంటుంది, మంచిది హెల్త్ మంచిదే. బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎంత తినాలనేది ఆలోచించాలి. అదే కొద్దిగా తినేస్తే నీళ్ళు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటేషన్ ఉంటుంది. దాని బదులు అదే సేమ్ అన్నం బదులు మీరు మిల్లెట్స్ చేస్తే తాగండి. అన్నం బదులు మిల్లెట్స్ వేసుకుంటే మిల్లెట్స్ వేసి 12 hours చేశారనుకో, మీరు గంజి అంబలి అని మీకు తెలిసి ఉంటుంది చిన్నప్పటి నుంచి. అంబలే అంటారు ఆడ ఇక్కడ నార్త్లో. అది తాగండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెల్లవారు తాగుతానే ఇంకేం అవసరం లేదు సాయంత్రం వరకు మీకు. అండ్ దెన్ యూ హ్యావ్ ది మన గుగ్గుళ్ళు అంటాం చూడండి, అంత పల్సెస్ విత్ ఆల్ ది థింగ్స్ జెమినేటింగ్ అంటే స్ప్రౌట్స్. బాయిల్ చేసుకుని తినేసేసి సరిపోతుంది. యూ నీడ్ ఓన్లీ 2 things. ఇలా ఆలోచించడం మొదలు పెట్టాలి యాక్చువల్లీ సార్, అదే మెయిన్. అదే మనం ఆలోచించాలి. మనము ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ ఏముండాలా, ఎట్లుండాలా, ఫిలాసఫీ మనం థింక్ చేయాలి. ఎందుకు బతుకుతున్నామని ఆలోచించాలి. బతుకున్నప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. మనం ఆలోచించేదానికి వ్యవధి లేదు. ఏది పరిగెత్తేస్తున్నాం, మిగతావాడు పరిగెత్తాను అంటే మనం పరిగెత్తాను అంటే గొర్రెదాటు నిలిచి ఎందుకు పరిగెత్తున్నామో నేను ఆలోచించలేదు. మన హెల్త్ బాగుండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతే కదా. మర్చిపోయినారు. అది ఉంటే ఇంకేమి ఉండదు. వీడు బతికినంతవరకు కష్టపడి అంతా చేసేస్తాడు, ఆఖరికి ఏమవుతుంది, జబ్బులు వచ్చేస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, హాస్పిటల్ పోతాడు. వీడు సంపాదించిందో జబ్బులు దానికి పెడతాడు, కానీ ఈ నెవర్ ఎంజాయ్డ్ ఇట్. ఇది అదే తెలుగులో సామెత ఉంది కదా, పాసి పండోడు సంపాదిస్తే బంగారు పండోడు తినేసిపోయినాడు. రేపు హాస్పిటల్స్ బంగారు పండోళ్ళు, మనం పాసి పండోళ్ళు. వెరీ ట్రూ సార్. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనుకోవడం ఉత్తమం. అబ్సల్యూట్లీ. అదే అందువల్లే కదా ఇంతమంది అండ్ యాపిల్ డే కీప్స్ ది డాక్టర్ అవన్నీ. చాలా వరకు ట్రూత్ అది అంతే. ఎందుకంటే ఫైబర్ అన్నీ ఉండాలి. ఆ మాదిరి ఫ్రూట్స్ అన్ని తింటాం, వెజిటబుల్స్ తింటామంటే మనం కీప్స్ ది డాక్టర్ అవే. అవి చెయ్యం కదా మనం. అదే సార్. ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇప్పుడు వెయిట్ లాస్ టెక్నిక్స్, ప్రొసీజర్స్ ఎన్నెన్నో వచ్చేసాయి, ఇంక్లూడింగ్ మొన్నటి వరకు రైబల్సెస్ వచ్చింది. ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ ఇస్తున్నారు తగ్గడానికి. అది ఎఫెక్టివ్గా ఉందని చాలామంది చెప్తున్నారు. బట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటున్నారు. యాజ్ అ సీజన్డ్ సర్జన్ అండ్ క్లినిషియన్ మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక 5 ఏళ్ళుగా ఉపయోగిస్తూ వచ్చాను. ఏది మౌంజారో కాదు, ఫస్ట్ ఒజెంపిక్ అండ్ వెగోవి అని 2 ఉన్నాయి. అంటే సెలెక్టివ్గా పేషెంట్స్ ఉపయోగించుకొని సూపర్వైజ్డ్ మెడికేషన్ ఇస్తే బాగానే ఉన్నది. వీళ్ళు సడన్గా మేము ఒకటేసారి తగ్గిపోవాలనేది ఇంక్రీజ్ డోస్ ఏమవుతుంది, బిఫోర్ ద బాడీ గెట్ యూజ్డ్ టు యు ఆర్ గివింగ్ ఎ హైయర్ డోస్. ఒజెంపిక్ ఈజ్ సెమాగ్లూటైడ్, అది GLP-1 అని బ్రెయిన్లో ఉండే రిసెప్టార్ చేస్తుంది. మేము ఆపరేషన్ చేసినా కూడా అదే వాటిని GLP వాటిని ముందు పనిచేసే వాటికి ఈ హార్మోన్స్ పనిచేస్తాయి. దాన్ని బట్టి సర్జరీని బట్టి ఇవి కనుక్కొని వీళ్ళు తయారు చేశారు. అట్లొచ్చింది సర్జరీ వలన యాజ్ ఎ స్పిన్ ఆఫ్. ఇప్పుడు స్పేస్ నుంచి పోయే వాళ్ళకు క్రాఫ్ట్స్ వల్ల స్పిన్ ఆఫ్స్ వచ్చినాయి. ఆ విధంగా స్పిన్ ఆఫ్ ఇది. దాన్ని నెక్స్ట్ వచ్చి మౌంజారో, అది 2 రిసెప్టార్స్ మీద, GLP-1 ఒకటి జిప్ అని, ఈ 2 మీద పనిచేస్తుంది. కొంచెం బెటర్ ఇది వెయిట్ లాస్. కానీ మనం వెయిట్ లాసా ఆర్ బీయింగ్ హెల్దీనా, ఈ 2 థింక్ చేయాలి. ఏం ఒబీస్గా ఉంటే ఏమవుతుంది, బాగుంటే బాగుంటుంది, లావుగా ఉంటే తప్పేమీ లేదు కదా. బట్ హెల్దీగా ఉండవా, అంతే కదా. హెల్దీగా ఉండడం అంటే ఏంటి చెప్పండి, ఒక 4 కొలమానాలు. హౌ డు ఐ నో ఇఫ్ ఐమ్ హెల్దీ? ఇప్పుడు 2 or 3 flights of stairs, 3 మీ ఏజ్లో 3 flights లేకపోతే 4 flights, నేను కూడా 4 flights ఎక్కాలి. మోకాళ్ళ నొప్పులు రాకూడదు, ఆయాసం రాకూడదు. మోకాళ్ళ నొప్పులు అది వదిలేసాను, అది డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఆయాసం రాకూడదు. ఇంకోటి ఏమంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే దేవుడు ఇచ్చిన కాళ్ళు ఎందుకు ఏం చేస్తాయి, అంతే కదా. ఇప్పుడు తర్వాత వచ్చి మనం ఏమవుతుంది, మసిల్స్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మసిల్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. వేరియస్ థింగ్స్ ఆల్ కెన్ బి డన్ అట్ హోమ్, పెద్ద కష్టం కాదు. అందువల్లే మనకు హఠ యోగాసనాలు అని ఉండేది. మైండ్ను ఒకటి స్టెబిలైజ్ చేయాలి. స్ట్రెస్ వలన కూడా హార్మోన్సే కదా, అది దట్ కాజెస్ ఒబిసిటీ. అండ్ ఆల్ దీస్ సోషల్ మీడియాది అవి కూడా స్ట్రెస్. ఏమంటే ఏం చేస్తాయని ఒకటిదాని తర్వాత ఇంకోటి చేశాను. మనకు లైక్స్ ఎన్ని డిస్లైక్స్ ఎన్ని వచ్చినాయని వాడు ఏదో అన్నాడు అనుకో,
వీడికి ఇంకా డిప్రెషన్ లేకపోవడం. See, all this affect and cause the obesity. డిప్రెషన్ లేకపోతే ఏం చేస్తారు? ఎక్కువ తినేసేస్తారు. అవును. సోషల్ మీడియా వచ్చింది. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్ నువ్వు వేరియస్ విధంగా తగ్గించు. మనకు ముందంతా ధ్యానము, ప్రార్థనలు, మార్నింగ్ కూర్చొని దేవుడిని తలుసుకోవడం అన్నాడు. ఏ దేవుడు అయితే ఉండదు, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక దేవుడు ఉండాలా లేదా అది వదిలేసండి. బికాస్ ఐ వాజ్ అన్ ఎథియిస్ట్ ఫర్ 10 years చైల్డ్హుడ్లో. మళ్ళీ స్పిరిచువలిస్ట్ అయిపోయినా, మెడిటేషన్ 48 years మెడిటేటింగ్. కాబట్టి అది వేరే. దేవుడు ఉన్నాడా లేదా వదిలేయండి, కానీ అట్లీస్ట్ ధ్యానం చేస్తామంటే మీ మనసు నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా అది చెప్పడం మొదలు, అది ఎవరు మెడిటేట్ చేసినా వాళ్ళు అందరూ బాగా బతికినారండి. ఎందుకు? స్ట్రెస్లెస్ లెవెల్ తక్కువ. మీట్ తిన్న వాళ్ళంతా చచ్చినారు. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్. కోవిడ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్, డబుల్ వ్యామ్. మీట్ మళ్ళీ డైరీ, ఆల్ 3 ట్రిపుల్ వ్యామ్ అయిపోయినాయి. కాబట్టి మనం ఆలోచించాలి ఫుడ్ తినడం వల్ల. ఫస్ట్ ఫండమెంటల్ చేంజెస్ హ్యావ్ టు బి క్రియేటెడ్. ఎవరు? ఎడ్యుకేషన్, గవర్నమెంట్ బాడీస్. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క డెసిషన్ చేసింది అనుకో, సే దే బ్యాన్డ్ హోల్ కంట్రీ పెస్టిసైడ్స్, మరిపోయి నువ్వు ఎట్లా వాడతావు? అంతే కదా. అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎఫిషియెంట్లీ ప్రొమల్గేట్ దట్ ఆర్డర్. అది చేయాలి. వాడు మళ్ళీ వాడు చల్లర తీసుకుని వదిలేసి వస్తామంటే ఇంక మనం కష్టం. అదేం లేదు. రూల్స్ ఆర్ దేర్ టు బి బ్రోకన్. అవును, అంతేగా. అదొకటి. తర్వాత మనం ఎడ్యుకేషన్, మనం కూడా చిన్నప్పటి నుంచి సక్సెస్ అంటే ఏంది అనేది చెప్పాలి. సక్సెస్ ఈజ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ, దట్ ఈస్ సక్సెస్ అని చెప్పాలి. అంతే కదా. ఇప్పుడు అందువల్లనే వరల్డ్ WHO ఏం చెప్తున్నారు? వెల్ బీయింగ్ అంటే వాడు చెప్పేది ఏమంటే మెంటల్ హెల్త్ బీయింగ్, అది ఇంపార్టెంట్. అది అందువల్లనే నార్వే వాటికి వచ్చినాయి నెంబర్ 1. ఏది? హ్యాపీ ప్లేస్ వేర్ టు లివ్ అంటే నార్వే. మన ఇండియాది ఎక్కడ ఉంటుందో 100-150 మర్చిపోయినాను చదివిన. ఎందుకంటే వీఆర్ రన్నింగ్ వాట్ దే వర్ డూయింగ్ అమెరికన్స్ ఇన్ ద పాస్ట్, వీఆర్ బిహైండ్ దెమ్ లిటిల్ బిట్ అంతే. ఇప్పుడు వాళ్ళని ఓవర్టేక్ చేసేస్తాం ఈ స్పీడ్లో. అన్నీ ఉండాలి కొంతవరకు, అన్నీ మోడరేషన్. చేయాల్సినప్పుడు చేయాలి, ఎంతవరకు రిలాక్స్ అయ్యాలి. కాబట్టి మనం ఆ రిలేషన్షిప్, మంచి రిలేషన్షిప్ ఉండాలి అందరితో. 10 మందితో కొట్లాడాల్సిన పని లేదు, అవసరమే లేదు. అంతే కదా. ఈగో మోస్ట్ ఆఫ్ దెమ్, అవన్నీ తీసిపారేసేసి ఈగో చాలా షార్ప్ అయిపోయింది అందరిలో. ఇప్పుడు అవన్నీ చెప్పితే వాడు ఎడ్యుకేషన్ అవంతా. తర్వాత ఇవి కూడా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాను, జాబ్స్ లేవు కాబట్టి దే బిహేవ్ లైక్ దట్. కాబట్టి దే హ్యావ్ టు లుక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అంతా మనం బాక్స్లోనే కాకుండా కొంచెం లైటల్ వ్యూలో ఉండేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అసెస్ చేయాలి. అది డైట్ అండ్ అవన్నీ ఇంపార్టెంట్. ఫిజికల్ స్పేసెస్కి క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు హ్యావ్ పార్క్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. అవన్నీ చేయాలి. ఇంకా వెరైటీ చేయాలి. దెన్ దేర్ కమ్స్ ఏ పాయింట్ వెన్ దే నీడ్ సర్జరీ. సమ్ ఆఫ్ దెమ్ దే నీడ్, దేర్ ఇస్ నో వే. బట్ ఈవెన్ ఇన్ దాట్ ఐ థింక్ మీరు చాలా రెవల్యూషనరీ సర్జికల్ ప్రొసీజర్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. చేశాను. అంటే